అశ్వరావుపేట వ్యవసాయ కళాశాలలో నూతనంగా ముఖ్యంగా రైతు సోదరులకి అదే రకంగా వ్యవసాయ విద్యార్థులకి వివిధ రకాల పంటల్ని ప్రస్తుతం డిజిటల్ అగ్రికల్చర్లో భాగంగా ముఖ్యంగా అందరూ స్మార్ట్ ఫోన్స్ ఉపయోగిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ స్మార్ట్ ఫోన్స్ ఉపయోగించి ముఖ్యంగా క్యూఆర్ కోడ్స్ అనేవి స్కాన్ చేసినట్టయితే వాటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా విద్యార్థులు అదే రకంగా రైతు సోదరులు తెలుసుకోవాలన్న ఒక ఉద్దేశంతో ఇక్కడ సాగు చేసేటువంటి ముఖ్యంగా ఆయిల్ పామ్ కానీ ఆయిల్ పామ్లో అంతర పంటలకు కానీ లేకపోతే మామిడిలో వెరైటీస్ కానీ వీటన్నిటికీ కూడా క్యూఆర్ కోడ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ క్యూఆర్ కోడ్స్ కనుక మనం స్కాన్ చేసినట్టయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఆ పంటకు సంబంధించినటువంటి సమాచారం, దాంతోపాటుగా ఆ వెరైటీకి సంబంధించినటువంటి సమాచారం అంతా కూడా ఒక సింగిల్ క్లిక్లోనే రైతు సోదరులు అదే రకంగా విద్యార్థులు తెలుసుకునేదానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మన దగ్గర చూసుకున్నట్టయితే మనకి కొబ్బరిలో కనుక అంతర పంటలుగా సాగు చేసేటువంటి అల్లం కానివ్వండి, లేకపోతే పసుపు కానివ్వండి, లేకపోతే కొలకేషియా అంటే చామ కానీ, లేకపోతే అంతర పంటలు అయినటువంటి ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే కోకో కానీ, కొబ్బరి రకాలను మన దగ్గర పెంచడం జరుగుతూ ఉంది. ఆ 10 రకాలైనటువంటి కొబ్బరి రకాలకు కూడా ప్రతిదానికి కూడా క్యూఆర్ కోడ్ ఇవ్వడం జరిగింది. ఇచ్చినటువంటి వెరైటీ లక్షణాలన్నీ కూడా మనం తెలుసుకునే దానికి అవకాశం ఉంది. దాంతోపాటుగా ఇక్కడ ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఇంకోటి చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి సుమారుగా 30 నుంచి 35 రకాలైనటువంటి మామిడి రకాలని సాగు చేయడం జరుగుతూ ఉంది. ఈ మామిడి రకాలన్నిటికీ కూడా ప్రతి మొక్కకి అంటే మనం చూసుకున్నట్టయితే ప్రతి వెరైటీ ఒక 3 మొక్కలు ఉంటాయి కాబట్టి వాటికి ప్రతి వెరైటీకి కూడా క్యూఆర్ కోడ్ ఇవ్వడం జరిగింది. ఒకసారి క్యూఆర్ కోడ్ని కనుక స్కాన్ చేసినట్టయితే దాని లక్షణాలు తెలుసుకునే దానికి అవకాశం ఉంటుంది. దాని లక్షణాలు తెలుసుకున్న తర్వాత ఒక రైతు సోదరుడు అది కావాలంటే దానికి సంబంధించినటువంటి ఫ్యాకల్టీని కనుక సంప్రదించినట్టయితే ఆ మొక్కల యొక్క లభ్యత ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది. సమాచారం కూడా ఈ క్యూఆర్ కోడ్లో నిక్షిప్తమైంది కాబట్టి ముఖ్యంగా ఒక క్లిక్తోనే రైతు సోదరులు కానీ విద్యార్థులు కానీ ఈ యొక్క పంటల యొక్క సమాచారాన్ని తెలుసుకోవడం, దాంతోపాటు సులువుగా అవగాహనకు వచ్చేదానికి చాలా వరకు అవకాశం ఉంది. నమస్కారం అండి, నా పేరు చరిత. నేను వ్యవసాయ కళాశాల అశ్వరావుపేటలో టీచింగ్ అసోసియేట్గా వర్క్ చేస్తున్నాను. ఇక్కడ ఈరోజు కొబ్బరిలోనే అంతర పంటలు ఏమేమి వేసినాం అనేది చూద్దాము. ఆధునిక యుగానికి డిజిటలైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. దానికి అనుగుణంగా మనం క్యూఆర్ కోడ్స్ని ఇక్కడ నిక్షిప్తం చేసుకున్నాం. ఈ క్యూఆర్ కోడ్స్ని ఎందుకు అని అంటే ప్రతి మొక్కకి మనం ఏ మొక్క వేసినా కూడా దాని గ్రోత్ కానీ డీటెయిల్స్, ప్యాకేజ్ ఆఫ్ ప్రాక్టీసెస్, ఆ మొక్క స్టార్టింగ్ నుంచి లాస్ట్ హార్వెస్టింగ్ వరకు మనం ఎలా చేయాలి, ఏం చేయాలి అన్నీ అందులో పెట్టాం. వేరే ఇంకొకరు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేకుండా ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి చేతుల్లో స్మార్ట్ ఫోన్ అనేది చాలా కామన్ అయిపోయింది. సో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి ఆ మొక్క ఏంటి, ఎలా చేస్తుంది అనేది మనకు తెలిసిపోతుంది, ఎలా వస్తుంది అనేది తెలిసిపోతుంది. సో దాన్ని ఈ సింపుల్గా గూగుల్లో స్కాన్ చేస్తే మనకి ప్యాకేజ్ ఆఫ్ ప్రాక్టీసెస్ అన్నీ వస్తున్నాయి. ఇంకా ఇందులో వచ్చేసి కొబ్బరిలో మనం వివిధ రకాల అంతర పంటలని వేసుకున్నాం. ఇక్కడ ఇందులో స్పైసెస్లో వచ్చేసరికి అల్లం, పసుపు, ఇంకా జాజికాయ, జాపత్రి, యాలకులు, లవంగాలు ఇలా వేసుకున్నాము. వీటితో పాటు ఆల్ స్పైస్ అనే ఇంకో మొక్క కూడా వేసుకున్నాం. ఇదేంటంటే దీనిలో అన్ని రకాల స్పైసెస్లో ఉండే టేస్ట్ ఉంటుందన్నమాట. ఇది దాని స్పెషాలిటీ, దాని పేరే ఆల్ స్పైస్ అని పెట్టారు. సో ఇది కూడా ఒకటి ఉంది. దీని డీటెయిల్స్ కూడా క్యూఆర్ కోడ్లో ఉంటుంది. అండ్ ఇంకా ట్యూబర్ క్రాప్స్లోకి వచ్చేసరికి మనకి కొలకేషియా అంటే చామదుంపను కూడా ఇక్కడ గ్రో చేసుకోవడం జరుగుతుంది. దాని డీటెయిల్స్ కూడా ప్యాకేజ్ ఆఫ్ ప్రాక్టీసెస్ ప్రతిదీ మనం క్యూఆర్ కోడ్స్లో నిక్షిప్తంగా ఉంటుంది. అండ్ ప్రతి ఒక్కరూ దాన్ని స్కాన్ చేసుకునేలా ఉంటుంది. ఇంకా ఫ్లవరింగ్ ప్లాంట్స్లోకి వచ్చేసరికి మనం హెలికోనియాని గ్రో చేస్తున్నాం ఇక్కడ. దాంట్లో ఏంటి అంటే డెకరేషన్ పర్పస్లో దాన్ని ఎక్కువ యూజ్ చేస్తాం. నా పేరు శ్రవంతి. నేను వ్యవసాయ కళాశాల అశ్వరావుపేటలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. ఈరోజు మనము మామిడిలో వివిధ అంతర పంటలని చూస్తున్నాము. ఇక్కడ 2 ఎకరాల్లో మల్లె మరియు స్వీట్ ఆరెంజ్ అంతర పంటలుగా వేశాము. ఈ మ్యాంగోకున్న ప్రత్యేకత ఏంటంటే వివిధ రకాల ఎగ్జోటిక్ రకాలు. ఇవి వివిధ దేశాల్లో కూడా అత్యధిక డిమాండ్ ఉన్న రకాలని మనము తీసుకున్నాము. మియాజాకి, హాల్ టైమ్, పర్పుల్ మ్యాంగో, బనానా మ్యాంగో, ఇలా మనం 7 రకాల మ్యాంగో, దాంతోపాటు అంతర పంటగా హైబ్రిడ్ మల్లెగా, అదేవిధంగా ఇదే మ్యాంగోలో మనము అంతర పంటగా స్వీట్ ఆరెంజ్ రకాలు కూడా జైన్ మ్యాండరిన్, జైన్ ఆరెంజ్ రకాలని తీసుకోవడం జరిగింది, 7 రకాలని. వీటన్నింటినీ కూడా మనము ఆధునిక వ్యవసాయ పద్ధతులను అనుసరించి ఇప్పుడు ప్రజెంట్ ఈ అత్యాధునిక జనరేషన్లో మనం ఎక్కడ చూసినా కూడా ప్రతి ఒక్క రైతు చేతిలో మొబైల్ చూస్తున్నాము. సో మొబైల్తో మనము స్కాన్ చేస్తే ఏంటంటే క్యూఆర్ కోడ్స్ ద్వారా మనము ఆ మొక్కకు సంబంధించిన ప్రతి వివరణ కూడా నిపుణంగా వివరించి ఇక్కడ మేము రాసాము. దాంట్లో ఏంటంటే మీరు ముందుగా స్కాన్ చేస్తే ఆ క్యూఆర్ కోడ్ని మీకు ప్రతి ఒక్క డీటెయిల్,
ఆ మొక్క రకం ఏంటి, దాన్ని ఏ స్పేసింగ్లో వేసాము, పంట కాలం ఎంత, ఎన్ని రోజులకి పంట దిగుబడి స్టార్ట్ అవుతుంది, ఎన్ని సంవత్సరాల వరకు మనం ఆ పంట కోతని తీసుకోవచ్చు, ఇలా వివిధ రకాల వివరణలు అందులో తెలియబరిచాము. దాన్ని కనుక మనం స్కాన్ చేసి చూసుకున్నట్లయితే మీరు ప్రతి ఒక్క పంట గురించి, ఇక్కడ మ్యాంగో అనే కాదు వివిధ రకాల పంటలు ఉన్నాయి, ఆ వివిధ రకాల పంటల గురించి క్లుప్తంగా తెలుసుకోవచ్చు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.